పారిశుద్ధ్య కార్మికులు తమ ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించవద్దని, ఎప్పటికప్పుడు మధుమేహ, రక్తపోటు, అనారోగ్యలేమి వలన బాధపడుతున్నప్పుడు పంచాయతీ సచివాలయాల్లోని విలేజ్ హెల్త్ క్లినిక్ల నందు సంప్రదించి వైద్య సలహాలు, కావలసిన మందులు, సూచనల మేరకు వాడాలని డిపిఓ శైలజ కోరారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ కార్యాలయ పరిధిలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ నందు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో డిప్యూటీ డిపిఓ ఈఓపీఆర్డి రామాంజనేయ రెడ్డిలతో కలిసి కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొమిరెడ్డి శివచంద్రారెడ్డి అధ్యక్షతన పంచాయతీ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వం వారు అందించే నూతన వస్త్రాలు, గ్లౌజులు, శానిటరీ కిట్స్ పంపిణీ చేశారు. కొత్తపల్లి గ్రామ పంచాయతీలో ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. ముందు ముఖ్యంగా ఈ గ్రామ పంచాయతీలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులు ఎవరు అంటే మన ఆరోగ్యాన్ని రక్షించేవారుగా మనం పరిగణించాలి. పారిశుద్ధ్య కార్మికులు అంటే వాళ్ళు ఏదో చెత్త ఎత్తే మనుషులు కాకుండా వాళ్ళు చెత్త సేకరణ చేసి గ్రామాన్ని శుభ్రంగా ఉంచడం వలన మన ఆరోగ్యం అనేది రక్షింపబడుతుంది. కాబట్టి వాళ్ళు ఒక రకంగా మనం వాళ్ళని గౌరవించాలి. ఈ రోజు మనం ఈ స్వచ్ఛతా హీ కార్యక్రమంలో భాగంగా వాళ్ళందరికీ కూడా హెల్త్ చెకప్ అనేది చేయడం జరుగుతుంది. అట్లాగే ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఎక్కడైనా సరే చెత్త కుప్పలు ఉంటే కేవలం వాళ్ళు మాత్రమే చేయాలి అనే పద్ధతి కాకుండా శానిటేషన్ అంటే ప్రజల భాగస్వామ్యం అనేది ఎక్కువగా కనపడుతున్నది. ప్రతి ఒక్కరూ కూడా కొత్తపల్లి గ్రామ పంచాయతీ శానిటేషన్ వర్కర్స్ చేసే శానిటేషన్ లో భాగంగా మీరు కూడా దానికి సహకరించాలి. ముందు ముఖ్యంగా ఎక్కడ సహకరించాలి? మీరు వేస్ట్ గా డ్రైనేజీల్లో పడేసే వాటర్ బాటిల్స్, కొబ్బరి బొండాలు అందులో పడేయకుండా మీరు స్టాక్ చేసి ఉంచుకోండి. అంటే ఒక కవర్ అంటే 25 kgs బ్యాగ్స్ ఉంటున్నాయి మీ దగ్గర, బిన్ బ్యాగ్ అని వచ్చింది. అందులో పొడి చెత్త ఏదైతే వాటర్ బాటిల్స్ పెద్ద పెద్దవి ఉన్నాయో అట్టలు అటువంటివన్నీ అందులో వేయడం మూలాన శానిటరీ వర్కర్ రాగానే మీరు అది ఇవ్వడం మూలాన పారిశుద్ధ్యం చేయడం సులువవుతుంది. మీ ఇంటిలోనేమో శుభ్రంగా ఉండాలి, రోడ్డు మీద కుప్పలు వేయాలి అన్నట్లుగా కూడా కాలవల్లో అట్లా వేసేయడం మూలాన పారిశుద్ధ్య కార్మికుడు చేసే శానిటేషన్ కి ఆటంకం కలుగుతుంది. అతను ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి మూవ్ కాలేకపోతున్నాడు, ఎక్కువ ప్లేస్ ని శుభ్రం చేయలేకపోతున్నారు. ప్రజలందరికీ మాత్రం నేను ప్రత్యేకంగా తెలియజేసేది ఏంటంటే, ఇదివరకు మన అమ్మమ్మలు, తాతలు ఆ కాలంలో ఏం చేసేవాళ్ళం, పాల ప్యాకెట్లు కూడా ఒక సూది గుచ్చుకొని ఒక దారాన్ని కుంచి ఎవరైనా పాల ప్యాకెట్లు కొనుక్కునే వాళ్ళు వస్తే వేసేవాళ్ళం. అట్లా పిల్లలు చదివి ఆగిపోయిన పుస్తకాలు కానీ, అట్టపెట్టెలు కానీ అవన్నీ కూడా ఎవరన్నా ఉల్లిపాయలోడో లేకపోతే ఇంకెవడన్నా వస్తే వాడికి వేసేవాళ్ళం. ఆ పాత పద్ధతి ఏంటంటే మనం ఇంటిలో ఉన్న వేస్ట్ ను కూడా ఇచ్చి రూపాయి సేకరించేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే మనకి అంతా కూడా డబ్బు బాగా ఉంది, వేస్ట్ అంటే వేస్టే, అట్టపెట్లు వేస్టే, ప్లాస్టిక్ బాటిల్స్ వేస్టే, పాల ప్యాకెట్లు వేస్టే, అవన్నీ తీసుకొచ్చి రోడ్డు మీద వేయడం మూలాన పారిశుద్ధ్యం అనేది ఎంత చేసినా కూడా కనపడని విధంగా ఉన్నది. కాబట్టి మీ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ఈవేళ మా పారిశుద్ధ్య కార్యక్రమాలందరికీ కూడా హెల్త్ చెకప్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా రకరకాల అనారోగ్యాలు ఉన్నాయి, బీపీలు ఉంటున్నాయి, షుగర్లు ఉంటున్నాయి, తలతిప్పుడు ఉంటున్నాయి. వాళ్ళు కూడా మనలాంటి మనుషులే, వాళ్లే ఒక రకంగా దేవతలుగా నేను భావిస్తున్నాను. మీ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంకొక గొప్ప కార్యక్రమం ఏంటంటే వాళ్ళకి అందరికీ కూడా వస్త్రాలు అనేది గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు తెప్పించారు, అది కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే శానిటేషన్ కిట్స్ కూడా, గ్లౌజెస్ ఇవి కూడా ఇవ్వడం జరిగింది. పంచాయతీ పారిశుధ్యంలో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా గ్రామ పంచాయతీ నుంచి కొబ్బరి నూనె ఇవ్వాలి, చెప్పులు ఇవ్వాలి, అట్లాగే గ్లౌజెస్ ఇవ్వాలి, సబ్బులు ఇవ్వాలి. ఇవన్నీ కూడా కొత్తపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు ఇవ్వడం జరుగుతుంది. ఈ స్వచ్ఛ హీ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు కూడా మళ్ళీ కొంతవరకు ఇచ్చారు, ఇంకా మిగిలిన వాడికి కూడా ఇస్తారు. మందులు పంపిణీ కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, మనకి ఏదైతే తడి చెత్త ఉన్నదో అంటే వేస్ట్ వెజిటబుల్స్, అట్లాగే తినేసి పారేసే అన్న పదార్థాలు, తడి చెత్త ఏదైతే మీ గృహంలోంచి వస్తుందో అది డైలీ మా వర్కర్లు కలెక్ట్ చేసుకోవడానికి వస్తారు. తడి చెత్తని విడిగా ఇవ్వండి. పొడి చెత్త అంటే వాటర్ బాటిల్ అవ్వచ్చు, లేకపోతే అట్ట ముక్కలు అవ్వచ్చు, ఇంకా ఏదైనా గాజు ముక్కలు అవ్వచ్చు, అవన్నీ కూడా విడిగా ఇవ్వడం మూలాన పొడి చెత్త మాకు సులభతరం అవుతుంది. ఎప్పుడైతే చెత్తను మీరు సెపరేట్ చేసి ఇచ్చారో మాకు శానిటేషన్ అనేది చాలా సులువు అవుతుంది.
వీళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చినాక సెపరేట్ చేయడం అంటే వాళ్ళకు కూడా కష్టతరంగా ఉంటుంది. అలాగే ప్రమాదకరమైన చెత్తలు ఏదైతే ఉన్నాయో సూదులు, ఇంజెక్షన్ బాటిల్స్ ప్రమాదకరమైనది కూడా సెపరేట్ చేసి మా వర్కర్లకు ఇస్తే గనక వాటిని సెపరేట్ గా వాళ్ళు ఎట్లా డిస్ట్రాయ్ చేయాలనేది చూస్తారు. డోర్ టు డోర్ కలెక్షన్ లో భాగంగా గ్రామ ప్రజలందరూ కూడా సహకరించాలి. అట్లాగే మేము సిఆర్పిస్ కి ట్రైనింగ్ కూడా ఇచ్చాము. వాళ్ళందరూ కూడా మీ గృహాల దగ్గరకు వచ్చి తడి చెత్త పొడి చెత్త ఎలా సెపరేట్ చేసి ఇవ్వాలి అనేది మీకు అవగాహన కలిగిస్తారు. వాళ్ళకి మీరందరూ కూడా సహకరించాలని కోరుతున్నాను. మీడియా మిత్రులకు నమస్కారాలు. ఈరోజు కొత్తపల్లి గ్రామ పంచాయతీకి గౌరవనీయులు డిపిఓ మేడం గారు రావడం జరిగింది. ఇక్కడ డిపిఓ మేడం గారే కాదు, డిఎల్పిఓ మేడం గారు, అట్లా ఈఓపిఆడి గారు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో ఈ వర్షాకాలంలో ఇబ్బంది పడుతున్నటువంటి డ్రైనేజ్ సమస్య అయితేనేమి, శానిటేషన్ సంబంధించిన సమస్యలకైతేనేమి ఇక్కడికి వచ్చేసి మేడం గారి సలహాలు సూచనలు అందరికీ ఇవ్వడం జరిగింది. కావున ఇక్కడ ఉన్నటువంటి 5 మంది సెక్రటరీలు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు. మీరు మీ బాధ్యతలు మీరు సక్రమంగా నిర్వహిస్తే ఇక్కడ శానిటేషన్ సమస్య ఉండదని చెప్పి కూడా మేడం వాళ్ళందరికీ గట్టిగా ఉపదేశం ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం మేడం వచ్చి ఈరోజు ఇట్లా చేయడం కూడా. ఈ పంచాయతీ శానిటేషన్ సిబ్బందే కాకుండా మేడం గారు అన్నట్టు ఇక్కడ ఉన్నటువంటి కొత్తపల్లి గ్రామ పంచాయతీ ప్రజలు కూడా హౌసెస్ లో ఎక్కువ వేస్టేజ్ అంతా ఒక బ్యాగ్ లో వేసుకుంటే వాళ్ళ ఇంటి దగ్గరికి మా వెహికల్ కానీ రిక్షాలు కానీ వస్తాయి. ఖచ్చితంగా వాళ్ళకు ఇది ఈ చిన్న సమస్య మేము ఇక్కడ చేయాలంటే పెద్ద సమస్య అవుతుంది. ఒక్కొక్కరి ఒక్కొక్క చిన్న సమస్య అవుతుంది. ఇళ్లలో పెట్టుకొని తెచ్చుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీరు వేసినటువంటి ప్లాస్టిక్ వ్యర్థాలు కాలువల్లో ఉండడం, డ్రైనేజ్ వాటర్ పోకుండా ఉండడము, దోమలు విపరీతమైనటువంటి దోమలు ఉండడము చాలా ఇబ్బందికరంగా ఉన్నది. డెంగ్యూ వ్యాధి రావడము అట్లాంటి ఎక్కువ ఉంటుంది. కావున ప్రజలకు ముఖ్యంగా చెప్పడం ఏమంటే ప్రజలు కొద్దిగా మీరు శ్రద్ధ వహిస్తే కనుక ఇట్లాంటి సమస్య ఏముండదని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ శానిటేషన్ సిబ్బందికి కూడా మా డిపిఓ మేడం గారి చేతుల మీద ఈ శానిటేషన్ సిబ్బందికి డ్రెస్సులు ఇవ్వడము, వాళ్ళ గ్లోజులు ఇవ్వడం కూడా చాలా సంతోషమైనటువంటి విషయం. కావున మళ్ళీ మేడం గారు దీని మీద ఈ పంచాయతీ మీద ప్రత్యేక శ్రద్ధ వహించి ఏ సమస్యలు ఉన్నా కూడా ఆమె తెలుసుకొని ఎన్నికితనే యాక్షన్ తీసుకోవాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.